వెల్కమ్ టు ద సినిమా రీల్. దిస్ ఈజ్ యువర్స్ గణేష్. ఈ రోజు మన బాక్స్లో వచ్చి బాక్స్ ఆఫీస్ని బతుకుంటే సినిమాల్లో ఈ రోజు మనం మాట్లాడుకుపోయే సినిమా ఆర్య. ట్వంటీస్ టైంలో తెలుగు ఇండస్ట్రీలో చాలా లవ్ స్టోరీస్ వచ్చాయి, కానీ లవ్కి కొత్త డెఫినేషన్ ఇచ్చిన సినిమా మాత్రం ఆర్య. ఆర్య అంటే ఒక మూవీ కాదు, ఆర్య అంటే ఒక జనరేషన్ ఫీలింగ్, ఆర్య అంటే ఒక యూత్ డైరీ. ఎందుకంటే అప్పట్లో ఆర్య క్యారెక్టర్ని యూత్ అంతలా ఓన్ చేసుకున్నారు. ఎంతలా అంటే బన్నీ సేమ్ సినిమాలో ఏదైతే స్టైల్స్ యూజ్ చేశాడో అవే కాలేజ్ కుర్రాళ్ళు కూడా యూజ్ చేసేవాళ్ళు. లైక్ కాలేజ్ బ్యాగ్స్ కానీ, టీ షర్ట్స్, బ్యాగీ ప్యాంట్స్, ఆర్య సైకిల్, అలా సేమ్ టు సేమ్ ఆర్య ఏదైతే యూజ్ చేశాడో ఆ క్యారెక్టర్కి అంత కనెక్ట్ అయ్యి అప్పట్లో కాలేజ్ కుర్రోళ్ళు సేమ్ వేర్ చేసేవాళ్ళు. అంతలా ఇంపాక్ట్ చేసింది ఆర్య క్యారెక్టర్. ఆర్య సినిమాకు ముందు తెలుగు సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ ఆల్మోస్ట్ సేమ్. హీరో అగ్రెసివ్, హీరోయిన్ కోసం ఫైట్స్, చివరికి హీరోకి చెందడం, ఇవన్నీ ఆల్మోస్ట్ కామన్. ఆర్య అలా కాదు, కుమార్ వచ్చి మొత్తం ప్యాటర్న్ నే చేంజ్ చేశాడు. ఆర్య సినిమాలో బన్నీ క్యారెక్టర్ ఫన్నీ, కేర్ ఫ్రీ అండ్ ఎమోషనల్ అండ్ హానెస్ట్ గా కనిపిస్తాడు. అదే ఆ సినిమాకి బిగ్గెస్ట్ ఫ్రెష్నెస్. ఆర్యకి ముందు బన్నీకి రికగ్నైజేషన్ ఉన్న ఆర్య తర్వాత మాత్రం యూత్ ఐకాన్ అయిపోయాడు. ఆ హెయిర్ స్టైల్, ఆ వాకింగ్, ఆ డ్రెస్సింగ్ స్టైల్ నెక్స్ట్ లెవెల్ ట్రెండ్ అయ్యాయి. ఆ టైంలో కాలేజీ కుర్రాళ్ళు బన్నీలా హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసేవాళ్ళు, హ్యాండ్స్ కి బ్యాండ్ వేసేవాళ్ళు, అలాగే బన్నీ డైలాగ్స్ ని ఇమిటేట్ చేసేవాళ్ళు. అంతలా ఇంపాక్ట్ చేసింది ఆర్య క్యారెక్టర్. స్టైలిష్ హీరో అంటే బన్నీ అని గుర్తొచ్చేలా చేసిన సినిమా ఆర్య. ఆర్య మూవీ బన్నీకి ఒక స్టైల్ ఇచ్చింది, సుకుమార్ కి ఒక ఐడెంటిటీ ఇచ్చింది, అలాగే యూత్ కి ఒక కొత్త లవ్ ఫిలాసఫీ ఇచ్చింది. అందుకే ఆర్య అంటే ఒక మూవీ కాదు, ఒక ఎమోషన్. ఆర్య మూవీ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ లవ్. ఆర్య లవ్ లో సెల్ఫిష్నెస్ ఉండదు. హీరోయిన్ తన ప్రేమించకపోయినా పర్లా, తన ప్రేమని ఫీల్ అయితే చాలు. నా ప్రేమను కొంచెం ఫీల్ అయితే చాలు. వన్ సైడ్ లవ్ అంటే బాధపడడం కాదు, సెలబ్రేట్ చేసుకోవడం. ఇలాంటి కాన్సెప్ట్ అప్పటి తెలుగు సినిమాల్లో చాలా కొత్త. ఎందుకంటే అప్పటి వరకు హీరో హీరోయిన్ ని గెలవాలి అనే మైండ్ సెట్ తోనే సినిమాలు నడిచాయి. కానీ ఈ సినిమాతో ఆ థియరీ అంతా పోయింది. కానీ ఆర్య సినిమాలో లవ్ షుడ్ బి ప్యూర్. అదే ఆడియన్స్ ని ఎమోషనల్ గా కనెక్ట్ చేసింది. అలాగే ఈ సినిమాలో వచ్చే కాలేజ్ సీన్స్ గానీ, గీత ఆర్య మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ గానీ, నా మీద ప్రేమ కూడా, కాలేజ్ బ్యాక్గ్రౌండ్ లో జరిగే ఫన్నీ సీన్స్ గానీ చాలా నేచురల్ గా ఉంటాయి. అందుకే ఆడియన్స్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాలో ఆర్య క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశాడు సుకుమార్. ఆర్య క్యారెక్టర్ చేసే పనులు ఎక్కడా కూడా క్రింజ్ గా గానీ, డిఫరెంట్ గా గానీ అనిపించవు. మనలో ఒకడు, మనతోనే ఒకడు ఉండేవాడు, మన ఫ్రెండో లేదంటే మన కాలేజ్ మేటో చేస్తున్నట్టే ఉంటాయి. అందుకే ఆ క్యారెక్టర్ కి జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. సరదాగా 5 minutes క్యారెక్టర్స్ మార్చుకుందామా? ఈ సినిమాలో గీత అనే క్యారెక్టర్ చాలా నేచురల్ గా ఉంటది. ఎంతలా అంటే ఆర్యని చూస్ చేసుకునే విషయంలో ఆమె ఫియర్, ఆమె కన్ఫ్యూజన్ చాలా నేచురల్ గా ఉంటుంది. హీరోయిన్ తన ఇన్నోసెన్స్ అండ్ ఎమోషన్ సీన్స్ తో చాలా వరకు కనెక్ట్ చేసింది. నువ్వు నాకు ముందే ఎందుకు పరిచయం కాకూడదు? ఇంకా ఈ సినిమా రియల్ సినారియోస్కి వస్తే ఈ సినిమా మీద చాలా లో ఎక్స్పెక్టేషన్స్. సినిమా రిలీజ్ వరకు భారీ హైప్ ఏం లేదు. వన్స్ రిలీజ్ అయిన తర్వాత థియేటర్లు పెంచారు. కాలేజ్ యూత్ అంతా థియేటర్లోనే క్యూ. ఎంతలా అంటే వన్ సైడ్ లవర్స్ అంతా రిపీటెడ్ గా 5 times, 10 times, 12 times అలా రిపీటెడ్ గా చూసారు. అంతెందుకు భయ, ఇప్పుడు కూడా టీవీలో ఆర్య సినిమా వస్తుందంటే మొదలు పెడితే ఎండ్ అయ్యే వరకు ఆపం. ఆ సినిమాలో ఎమోషన్ గానీ, లవ్ గానీ, ఫ్రెండ్షిప్ గానీ అంత కనెక్టివ్ గా ఉంటాయి. అందులో క్యారెక్టర్లు కన్ఫ్యూజ్ చేస్తున్నట్టే ఉంటాయి కానీ ఒక క్లారిటీతో ఉంటాయి. సినిమా ఎండ్ ఆఫ్ ద డే కి మనకి ఒక క్లారిటీ ఇస్తాడు డైరెక్టర్. ఏ హైపు లేకుండా బాక్స్ ఆఫీస్ ని బదులుకొట్టే సినిమా ఆర్య. స్టైల్ తో ట్రెండ్ క్రియేట్ చేసి, ఎమోషన్ తో హిస్టరీ క్రియేట్ చేసిన సినిమా ఆర్య. ఈ సినిమాలో హీరో ఎలివేషన్ ఒక సీన్ ఉంటుంది భయ్య. హీరో విలన్స్ ని కొట్టకుండా లైక్ చుట్టుపక్కల ఉన్నాయని పాల్గొట్టేస్తుంటాడు. అలాంటి ఎలివేషన్ సీన్ అప్పట్లోనే కాదు, ఇప్పట్లోనే ఏ సినిమాలోకి రాలేదు. అది ఆర్యకున్న స్పెషాలిటీ. ఇప్పటికీ మనం ఆర్య మూవీ చూస్తున్నామంటే అదే ఫ్రెష్ ఫీల్ తో ఉంటాం. ఎందుకంటే ఆ సినిమా ఎన్నిసార్లు చూసినా ఏదో ఒక విషయాన్ని మనం మళ్ళీ రిపీటెడ్ గా చూసుకుంటాం. అదే ఆ సినిమాకున్న బెటర్ థింగ్. ఈ సినిమాలో లవ్ తో పాటు ఫ్రెండ్షిప్ కూడా ఒక ఇంపార్టెంట్ లేయర్ ఉంటుంది. హీరో ఆర్య తన ఫ్రెండ్షిప్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం, తన ఫ్రెండ్ ఫీలింగ్ కూడా ఒక ఎమోషన్ గా భావించడం, తన ఫ్రెండ్షిప్ కోసం లవ్ ని సాక్రిఫైస్ చేయడం, ఇలాంటి చాలా పాయింట్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా మ్యూజిక్ విషయానికి వస్తే దేవిశ్రీ ప్రాణం పెట్టి చేశాడని చెప్పాలి. దేవిశ్రీ మ్యూజిక్ ఈ సినిమాకి ఒక సోల్. ప్రతి చిన్న సీన్ లోనూ తన బీజిఎం తో చాలా హైకి తీసుకెళ్లాడు. ఇక పాటల విషయానికి వస్తే ఫీల్ మై లవ్ సాంగ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా, ఇప్పటికి విన్నా అది బోర్ కొట్టదు. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, అలాగే ఆ అంటే అమలాపురం. ఆ రోజుల్లో ఏ డాన్స్ ఫంక్షన్ లో చూసినా, ఏ పెళ్లిళ్ళలో చూసినా, ఎక్కడ చూసినా ఇదే సాంగ్. ఆ అంటే అమలాపురం. ఈ
ఈ ఐటమ్ సాంగ్ అప్పట్లో ఊపు ఊపింది. ఎంతో మంది మాస్ ఆడియన్స్ ని పాట ద్వారా థియేటర్ రప్పించింది ఈ సాంగ్. ఇక రైటింగ్ విషయానికి వస్తే సుకుమార్ చాలా యూనిక్ గా డిజైన్ చేశాడు. ఆర్య, గీత, అజయ్ మధ్యలో వచ్చే సంభాషణలు చాలా యూనిక్ గా ఉంటాయి. చాలా చిన్న చిన్న సీన్లలో కూడా చాలా డెప్త్ ఉండేలా చూసుకున్నాడు సుకుమార్. ఈ సినిమాలో కామెడీ వెనకాల ఎమోషన్, స్మైల్ వెనకాల పెయిన్, లవ్ వెనకాల సాక్రిఫైస్, ఇది రిపీటెడ్ ఆడియన్స్ కి చాలా బాగా అర్థం అవుద్ది ఈ సినిమాలో ఉన్న డెప్త్. ఆర్య మూవీ ఇప్పటికి కూడా ఎందుకు స్పెషల్ అంటే ఇది ఓల్డ్ మూవీలా అనిపించదు. బికాస్ ఆఫ్ జెన్యూన్ ఎమోషన్, క్లీన్ కామెడీ, ఎవర్ గ్రీన్ మ్యూజిక్, హీరో క్యారెక్టరైజేషన్ రిలేటబుల్, ఇవన్నీ ఇప్పటికి కూడా ఎడిట్స్ లోను, రీల్స్ లోను, ఫ్యాన్ పేజెస్ లోను ఆర్య ట్రెండ్ అవుతూనే ఉంది. మీకు ఆర్య మూవీలో ఫేవరెట్ మూమెంట్ ఏది? ఫిల్మైలో సాంగ్, ఫ్రెండ్షిప్ ఎమోషనా, లేకపోతే బన్నీ స్టైలా? కమెంట్ చేయండి. ఇలాంటి నాస్టాలజిక్ సినిమా కంటెంట్ కావాలంటే మన సినిమా ప్రిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2004లో సైకిల్ మీద కాలేజ్కి వెళ్ళిన కర్లీ హెయిర్ బాయ్ ఈ రోజు ఇండియన్ బిగ్గెస్ట్ ఐకాన్ లో ఒకలయ్యారు. పుష్పతో తగ్గేదేలే అంటూ పుష్పరాజ్ రాకతో కేక పుట్టించాలని కోరుకుంటూ మీ గణేష్. నెక్స్ట్ మన బాక్స్ లో వచ్చి బాక్స్ ఆఫీస్ ని బద్దలుకొట్టిన సినిమాలో ఏ సినిమా గురించి మాట్లాడుకోవాలో కింద కమెంట్ లో కామెంట్ చేయండి. అంతవరకు ఉంటా. సైనింగ్ ఆఫ్ యువర్స్ గణేష్.